ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. బీరువా పెట్టే విషయంలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. అసలు నైరుతిలో పెట్టాలని చాలా మంది, ఉత్తరంలో పెట్టాలని కొంతమంది, దక్షిణంలోనే బరువులు పెట్టాలని కొంతమంది, తూర్పులో పెట్టాలని కొంతమంది, ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఇప్పుడు మీ ప్రశ్న అడగండి అండి. అంటే జనరల్గా మాకందరూ చెప్తుంది ఏంటంటే బీరువా నైరుతిలో పెట్టి ఓపెనింగ్ నార్త్ వైపు పెట్టాలి, మనం సౌత్ వైపు ఉండి ధనపేటిని ఉంచుకోవాలి అంటున్నారు. రైట్ కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్తో పాటు చూపిస్తాను, చూడండి అండి. ఎగ్జాంపుల్ మీరు జరగండి. ఇప్పుడు నేను నార్త్లో ఈ బీరువాను పెడుతున్నానండి, ఓకేనా. మీరే బీరువా అనుకోండి. కుబేరుడు ఎక్కడ ఉంటాడు? ఉత్తరంలోనే కదా. రైట్. సో సింపుల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కుబేరుడు ఇక్కడ ఉంటే, ఉత్తరంలో ఆయన ఉంటే, ఆయన దక్షిణం చూస్తూ ఉంటే, మనము ఏదన్నా పూజ చేయాలంటే ఇట్లా చేస్తామా, లేకపోతే ఈయన అటు చూస్తున్నాడు కాబట్టి ఇటు చేయాలా? జనరల్గా మనకు ఇప్పుడు కుబేరుడు దేనికి సంకేతం? డబ్బుల. సో మనం సంపాదన తీసుకొచ్చి కుబేరుడి దగ్గర పెడతామా, లేదంటే కుబేరుడు అటు చూస్తున్నాడు కాబట్టి తీసుకుపోయి ఇటు పెడతామా? అంటే జనరల్గా ఏమంటున్నారంటే కుబేరుడు వాయు స్థానంలో ఉంటే డబ్బు తొందరగా ఖర్చు అయిపోతుంది. నేను వాయు స్థానంలో చెప్పలేదు, నేను ఉత్తరం మధ్యస్థానం చెప్తున్నాను. నేను మధ్యస్థానం చెప్తాను. ఉత్తరం మధ్యలో ఉంటాడు కుబేరుడు, మూలకు ఉంటాడు. అల్మిరా మనం సౌత్ వెస్ట్ లో కదా పెడతాము, అందుకు అది నైరుతి స్థానం ఉంటే దాని ఆపోజిట్ గా పెట్టమంటారేమో అని. లేదు, ఇప్పుడు చాలా మంది ఉద్దేశం ఏంటంటే కుబేరుడు ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇక్కడ పెట్టాలి, కానీ ఆయన అటు చూస్తున్నాడు కాబట్టి అటు పెట్టాం. సో ఇప్పుడు మీరు అటు వెళ్ళిపోండి, చూద్దాం. సో ఇక్కడ ప్రేక్షకులారా, ఆయన ఇప్పుడు దక్షిణం ఫేసింగ్ లో ఉన్నాడు. ఆయన అంటే దక్షిణం వైపు ఉన్నాడు, ఉత్తర ఫేసింగ్. నన్ను చూడండి. ఇప్పుడు కుబేర స్థానం ఉత్తరం అయినప్పుడు మనం డబ్బులు ఇటు పెట్టాలి, కానీ ఈ బీరువా అనేది తీసుకొచ్చి దక్షిణంలో పెట్టడం అనేది, డబ్బులు ఇక్కడ పెట్టడం అనేది రాంగ్. అది కుబేరుడు ఉత్తరంలో ఉన్నప్పుడు ఉత్తరంలోనే పెడతారు. ఒక ఎగ్జాంపుల్లో మీరు చూస్తే తిరుమల టెంపుల్లో ఉత్తరంలోనే కుబేర స్థానం ఉంటుంది. కాకుండా నైరుతిలో ఉండాలనే కండిషన్స్ తప్ప ఇక్కడ ఏమీ లేవండి, దాని తప్ప వేరేది ఏమీ లేదు. సో 100% డబ్బు, ధనాగారం ఇవన్నీ ఉత్తరంలోనే పెట్టాలి. చాలా సింపుల్. ఓకే, రైట్. థ్యాంక్ యూ.